తీసుకొని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. అయితే అక్క చెల్లెలు అంటే మరియా, మార్తా వీళ్ళు ఏం చేశారు? యేసు ప్రభు వారికి ఒక వర్తమానం పంపించారు. ఏంటి అనంటే, అయ్యా నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో ఆ వ్యక్తి ఏమయ్యాడు? రోగిగా ఉన్నాడు అని పంపించారు. ఇంకా పర్టికులర్ గా మెన్షన్ చేశారు. ఏమని? నువ్వు ప్రేమించేవారు అంటే యేసు ప్రభు లాజరుని ఒక్కనే ప్రేమించాడా? కాదు, మరియా మార్తను కూడా ప్రేమించారు. కానీ ఎందుకు ఆమె అలాగే ఉంది అనంటే, మనం ప్రేమించిన వారు కానీ, మనం ఇష్టపడిన వారు కానీ ఎవరైనా బాధగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? వెంటనే వాళ్ళని పరామర్శించటము, చూడటము చేస్తాము. ఆలస్యం అయితే చేయము వాళ్ళని చూడడానికి. అయితే వీళ్ళ ఉద్దేశం ఏంటి? నువ్వు ప్రేమించేవాడు అంటే నువ్వు తొందరగా రా అని వారు అక్కడ చెప్తున్నారు. నువ్వు తొందరగా వచ్చి నా తమ్ముడిని స్వస్థపరిచన్న రీతిగా వారు అక్కడ మాట్లాడుతున్నారు. అయితే వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు ఏం చేశారు? దేవునికి వర్తమానం పంపించారు. వర్తమానం పంపించిన దేవుడు ఏం వెళ్ళలేదు. యేసుప్రభు వారు 2 రోజులు లేట్ చేశారు. 2 లేట్ చేసిన తర్వాత లాజరు చనిపోయారని తెలిసిన సమాధి కార్యక్రమానికి వెళ్ళలేదు. వెళ్ళకపోయినా సరే మళ్ళీ 4 రోజులు మళ్ళా లేట్ చేశారు. లేట్ చేస్తే తర్వాత ఏమైంది? అప్పుడు యేసు ప్రభు వారు వీళ్ళ ఊరికి వెళ్తారు. వీళ్ళ ఊరి పేరేంటి? బేతనియా. వీళ్ళు బేతనియా ఊరికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారు వస్తున్నారని ఆమె మార్త తెలిసింది. మార్తకు తెలియగానే మార్త ఏం చేసిద్ది? వెంటనే యేసు ప్రభు వారిని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. యేసు ప్రభు వారు వాళ్ళ ఇంటి దగ్గరికి కూడా రాలేదు, వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఆమె ఏమనిద్ది చూడండి, 21వ వచనం. మార్త యేసుతో, ప్రభువా నువ్వు ఇక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావుకుంటున్నాను అంటే ఏమంటుంది మార్త? ప్రభువా నువ్వు రాలేదు కాబట్టి మా యొక్క తమ్ముడు, మా యొక్క సహోదరుడు చనిపోయాడు అని ఆమె అనిద్ది. తర్వాత మరియా కూడా ఏమనిద్ది? అదే మాట మాట్లాడిద్ది. అక్క చెల్లెళ్ళు కదా, సేమ్ మాట మాట్లాడిద్ది. చూడండి 32వ వచనంలో మరియా కూడా ఏమనింది? అంతటి మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదాల మీద పడి, ప్రభువా నువ్వు ఇక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావుకుంటున్నాను అన్నది. ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఒక్కటే మాట పలికారు యేసు ప్రభుతో. ఏమని? ప్రభువా నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చచ్చిపోయాడు కాదు, నా తమ్ముడు చచ్చిపోయాడు ఎందుకు? నువ్వు లేటుగా రావటం వల్ల నా తమ్ముడు చనిపోయాడని మనసులో వాళ్ళు ఏం చేశారు? ఆలోచన పెట్టుకున్నారు. అయితే వీళ్ళు ఇప్పుడు మనసులో దేవుని పట్ల ఒక ఆయాసం కానీ ఒక రకమైన వ్యతిరేక భావం పెట్టుకున్నారు. కానీ యేసు ప్రభు వారు వీరి పట్ల సంతోషిస్తున్నారు. అదేంటి? ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు మనం వారి బాధను పంచుకోవాలి. కానీ యేసు ప్రభు వారు సంతోషిస్తున్నారు. ఎందుకు సంతోషిస్తున్నారు? ఇక్కడ చూడండి 14వ వచనంలో. కావున యేసు, లాజరు చనిపోయాను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. అయినను అతని యొద్దకు మనం వెళ్ళుదాము రండని స్పష్టముగా వారితో చెప్పాను. అయితే యేసు ప్రభు వారు ఈ మాట శిష్యులతో చెప్తున్నారు. ఏమని? లాజరు చనిపోయితే ఇప్పుడు మీ నిమిత్తము మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. అంటే ఇప్పుడు శిష్యులు నమ్మాలని యేసు ప్రభు వారు ఏం చేశారు? అక్కడ లేదు అంటే శిష్యులకి నమ్మిక కలగాలని యేసు ప్రభు వారు మరియా మార్త వర్తమానం పంపినప్పుడు వెళ్ళలేదు. ఏం ప్రూవ్ చేయాలని శిష్యులకు అనుకుంటున్నాడు దేవుడు? ఏం తెలియజేయాలని అనుకుంటున్నాడు అని అంటే యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. అయితే యేసు ప్రభు వారు శిష్యులకి ఏమని ప్రూవ్ చేయాలని అనుకుంటున్నాడంటే, వారు మరియా మార్త యేసు ప్రభు వారి కొరకు కనిపెట్టుకుని ఉంటారు, ఇంకా యేసు ప్రభు వారిని ప్రేమిస్తూనే ఉంటారు. అంటే వాళ్ళ సహోదరుడు చనిపోయినా యేసు ప్రభు రాలేదు, రోగిగా ఉన్నప్పుడు రాలేదు, సమాధి చేసినప్పుడు రాలేదు. ఇంత జరిగినా సరే యేసు ప్రభు వారి మీద వారి ప్రేమ కలిగి ఉంటారా లేదని శిష్యులకు వచ్చిన అనుమానాన్ని యేసు ప్రభు వారు ఏం చేయాలనుకుంటున్నారు? వారు నన్ను ఇంకా ప్రేమిస్తున్నారు, వారికి ఎంత కీడు వారికి వచ్చినా సరే, ఎంత బాధలో ఉన్నా సరే వారు ఏం చేస్తున్నారు? నా కొరకు కనిపెట్టుకుని ఉన్నారు, నన్ను ప్రేమిస్తున్నారు అని యేసు ప్రభు వారు వాళ్ళకి అక్కడ తెలియజేయాలని ఆయన ఏమంటున్నాడు? మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తం సంతోషిస్తున్నాను.
అంటే ఇప్పుడు ఏమైంది, ప్రూవ్ అయిపోయింది కదా. ఎలాగా మా యేసు ప్రభు వారు వస్తున్నారని తెలియగానే మార్త ఏం చేసింది, ఊరు లోపల నుండే తన ఇంటి బయట వచ్చేసింది. యేసు ప్రభు వారు ఇంకా ఊర్లోకి రాలేదు, వస్తున్నారని తెలియగానే వెళ్ళిపోయింది యేసు ప్రభు వారి దగ్గరికి. మరియా కూడా ఏం చేసింది, యేసు ప్రభు వారు నేను పిలుస్తున్నారని మార్త వచ్చి చెప్పినప్పుడు మరియా ఏం చేసింది, వెంటనే లేచి వెళ్ళిపోయి యేసు ప్రభు వారి పాదాల మీద పడింది. ఎవరైనా వ్యక్తి మీద మనకి ఏమన్నా కోపం ఉన్నప్పుడు మనం ఆ వ్యక్తి మన దగ్గరకు వచ్చినప్పుడు మనం మంచి మర్యాద చేయటం కానీ మంచిగా మాట్లాడటం కానీ చేయము. అమ్మ బాగున్నారంటే బాగానే ఉన్నాంలే కానీ కఠినంగా మన సమాధానం వచ్చింది. కానీ వీరి యొక్క సమాధానం ఎలా ఉంది, నార్మల్ గానే ఉంది. అంటే దాని అర్థం ఏంటి, వీరు యేసు ప్రభు వారి కొరకు కనిపెట్టుకొని ఉన్నారు, యేసు ప్రభు వారిని ప్రేమిస్తున్నారు అని ఇక్కడ మనకి తెలుస్తుంది. అయితే ఈ విషయం దేవుడు ముందుగానే ఎరిగి ఉన్నాడు. అంటే ఆదిలోనే అంతము ఎరిగినవాడు కాబట్టి యేసు ప్రభు వారి శిష్యులతో ఏమంటున్నాడు, మీరు నమ్మునట్లు మీ నిమిత్తము నేను అక్కడ ఉండలేదు. ఎందుకు అక్కడ ఉండలేదు, నేను ప్రూవ్ చేయాలి. వారు నా కొరకు ఇంకా కనిపెట్టుకుని ఉన్నారు, వారు నా కొరకు ఎదురు చూస్తున్నారు, వారు నా ఎందుకు ప్రేమ ఇంకా కలిగి ఉన్నారని శిష్యులకి నమ్మిక కలుగు చేయాలని యేసు ప్రభు వారు అప్పటి వరకు ఆయన వెళ్ళలేదు. ఒక ప్రూవ్ అయిపోయిన తర్వాత ఏమొచ్చింది, సంతోషం వచ్చింది. సో దాన్ని బట్టి శిష్యుల నిమిత్తము ఆయన సంతోషిస్తున్నారు. అయితే తోమా కింద ఏమనంటాడంటే 16వ వచనంలో, అందుకు అనబడిన తోమా ఆయనతో కూడా చనిపోటకు మనమును వెళ్ళుదామని తన తోడి శిష్యులతో చెప్పిన. అంటే ఈ యొక్క తోమాకి ఏంటంటే ఏమంటున్నాడు, వెళ్దాం యేసు ప్రభు వెళ్దాం రండి అని అన్నప్పుడు వీడేమంటాడు, తోమా వెళ్ళిపోయి మనం కూడా అతను చచ్చిపోయాడు కదా, మనం కూడా వెళ్ళి చచ్చిపోదాం అని అంటాడు. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందంటే పైన వచ్చింది చూడండి, 9వ వచనంలో, ఆయన శిష్యులు బోధకుడా ఇప్పుడే యూదులు నిన్ను రాళ్ళతో కొట్ట చూచుచుండేరే, అక్కడికి తిరిగి వెళ్ళదమా అని ఆయన అడిగిరి. అంటే ప్రభు అని అంటారు, మనం వెళ్ళి యూద్యానికి వెళ్దాము అని అంటారు. అప్పుడు శిష్యులు ఏమంటారు, ఇప్పుడు మనం వెళ్తే అక్కడ ఉన్న యూదులందరూ మన రాళ్ళతో కొట్టి చంపేస్తారు అంటారు. ఎందుకు అని అంటే ఈ యూదులందరూ ఏం చేస్తారు, మరియా మార్త వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని దర్శించి వాళ్ళకి సంతాపం తెలియజేయడానికి వెళ్తారు యూదులు. అయితే యేసు ప్రభు వారు రాలేదు కదా, యూదులందరూ ఏం చేశారు, యేసు ప్రభు వారి మీద కోపం పెట్టుకున్నారు. సో ఇప్పుడు ఆయన యూదయాకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, యేసు ప్రభు వారు యూదయాకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, రాళ్ళతో కొట్టి చంపుతారు. అందుకనే ఈ యొక్క తోమ ఏమని అంటాడంటే, ఎలా పదండి యేసు ప్రభు వారు చెప్తున్నారు కదా, అతను ఎలాగో అతను చచ్చిపోయాడు, వాళ్ళు మన ఎలాగో రాళ్ళతో కూడా చంపేస్తారు, మనం కూడా చచ్చిపోదాము అని అంటారు. ఈ యొక్క తోమకి ఏముంది, అవిశ్వాసం ఉంది. యేసు ప్రభు వారు విశ్వాసముతో జరగబోయే దాన్ని ముందుగానే చెప్పారు. ఏమని, మీకు వాళ్ళు మరియా మార్త వీళ్ళు ఇంకా అక్కడికి వెళ్ళలేదు, మరియా మార్త వెళ్ళకపోయినా సరే ఇక్కడ ముందుగానే వారు నా కొరకు కనిపెట్టుకుని ఉన్నారు, నన్ను ప్రేమిస్తున్నారు అని యేసు ప్రభు వారు చెప్పినప్పుడు ఈ యొక్క తోమ ఏం చేశాడు, వాళ్ళు ఆ మాట నమ్మట్లేదు, విశ్వాసం అతనికి లేదు. అంటే కళ్ళతో చూస్తే మాత్రమే అతను నమ్ముతాడు. అలాగే యేసు ప్రభు చనిపోయి పునరుద్ధానుడై లేచినప్పుడు ఏమంటాడు, నేను ఆయన చేతిలో వేలు పెట్టి నేను చూస్తేనే నేను నమ్ముతా, లేకపోతే నేను నమ్మను అంటాడు. అంటే ఆ ప్రూఫ్ అక్కడ కనిపిస్తే అతను నమ్ముతాడు. ఈ భూమిలో విత్తనం పెట్టి అక్కడ చెట్టు వస్తుంది అని అంటే నమ్మడం. ఎందుకు కింద భూమి మనం ఏం చేస్తాము, చెట్టు వచ్చిందని నమ్ముతాము. కానీ అక్కడ అతను ఎలా అంటే చెట్టు కనిపిస్తేనే చెట్టు ఉందని అంటాడు తప్ప కింద విత్తనం ద్వారా చెట్టు వచ్చిందని నమ్మడు. సో అదే విధంగా దేవుడు ఇక్కడ అతనితో మాట్లాడినప్పుడు వాళ్ళు నా కొరకు కనిపెట్టుకుని ఉన్నారని చెప్పినప్పుడు ఇతను నమ్మల. వాడు ఏమని అనుకున్నాడు, అక్కడికి వెళ్తే యూదులందరూ మన్ని రాళ్ళతో కొట్టి చంపేస్తారు అని ఒక ఆలోచన భావంతో అతను ఉన్నాడు. అతని యొక్క అవిశ్వాసము, దేవుని మీద యొక్క విశ్వాసం ఉంచట్ల, జరగబోయే దాని మీద అతను విశ్వాసం ఉంచట్ల. అయితే ఇక్కడ అర్థమైంది కదండి, మరియా మార్త వాళ్ళు ఏమయ్యారు, దేవుని పట్ల ఒక రకమైన ఆయాసం పెట్టుకున్నారు. కానీ వారు దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నారు, దేవుని ప్రేమిస్తున్నారు. కానీ మనసులో ఒక రకమైన భావము ఏంటి, నువ్వు యేసు ప్రభువారు రాలేదు కాబట్టి మా తమ్ముడు చనిపోయాడు, మా సహోదరుడు చనిపోయాడని. అయితే యేసు ప్రభు శిష్యులతో ఏమంటారు, వారు నన్ను ప్రేమిస్తున్నారని వాళ్ళకైనా ప్రూవ్ చేశాడు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే వాళ్ళిద్దరికి ఒక రకమైన భావం వచ్చింది, ఇద్దరికి సేమ్ క్వశ్చన్. ఇప్పుడు ఇద్దరు అన్నా చెల్లెలున్నా ఎవరున్నా సరే, ఒక కుటుంబంలో ఒక తల్లి గర్భం నుండి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఒక ఆలోచనలు ఒకేలాగా ఉండవు. నా ఆలోచనలు ఒకలాగా ఉంటాయి, మా అన్న ఆలోచనలు ఒకేలాగా ఉంటాయి.
వేరేలాగా ఉంటాయి, సేమ్ గా ఉండవు. కానీ వీళ్ళిద్దరికి ఆలోచనలు ఒకేలాగా ఉన్నాయి. ఏంటి? యేసు ప్రభువారు రాలేదు కాబట్టి మా తమ్ముడు చనిపోయాడు. మార్త అదే అంటుంది. మరియా కూడా అంటుంది యేసు ప్రభువారు రాలేదు కాబట్టి మా తమ్ముడు చనిపోయాడు. ఇద్దరికి ఒకే రకమైన ప్రశ్న వాళ్ళ హృదయంలో ఉంది. ఎందుకు ఆ ప్రశ్న అలాంటిది వాళ్ళ హృదయంలోనికి వచ్చింది అని చూస్తే ఇక్కడ ఏమనుండేది? 18వ వచనంలో బేతనియ యెరూషలేమునకు సమీపమై ఉండెను, దానికి ఇంచుమించు కోసెడు దూరము గనుక యూదులలో అనేకులు వారి సహోదరుని యొద్దకు వచ్చి మార్తాను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చిచుండిరి. అంటే ఈ యొక్క యెరూషలేములో ఉన్న యూదులందరూ వచ్చి వారు ఏం చేస్తున్నారు? మరియా మార్తని ఇంకా ఓదార్చుతున్నారు. ఎప్పుడు లాజరు ఎప్పుడు చచ్చిపోయి సమాధి చేసి 4 రోజులు అయిపోయినా సరే వీరు వచ్చి వాళ్ళు పలకరించే చేస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటే, మనము ఆది కాండంలో మనం చూసుకుంటే ఎప్పుడైతే మన యోసేపు తండ్రి యాకోబు మరణించినప్పుడు వారు ఏం చేస్తారు? 70 రోజులు తన కొరకు సంతాప దినాలు ప్రకటిస్తారు. అలాగే ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయంలో మనం మోషే చనిపోయినప్పుడు మోషే నిమిత్తం వారు ఏం చేశారు? 30 దినాలు సంతాప దినాలు ప్రకటించారు. అంటే వీరు ఏం చేస్తున్నారు? ఆచారాలను అనుసరిస్తున్నారు. ఇన్ని రోజులు సంతాపం తెలియజేయాలి. ఎన్ని ఎక్కువ రోజులు సంతాపం తెలియజేస్తే అంత ఎక్కువగా ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నట్లు అని వీరు ఏం చేస్తున్నారు? ఒక రకమైన వారి యొక్క ఆచారాలని వీరి మీదకి రుద్దుతున్నారు. కాబట్టి వీళ్ళిద్దరికి సేమ్ క్వశ్చన్ వారి హృదయంలోనికి వచ్చింది. అయితే యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఈ యొక్క మరియా ఏం చేస్తుంది? 32వ వచనంలో అంతటా మరియా యేసు ఉన్న చోటకు వచ్చి ఆయనను చూచి ఆయన పాదాల మీద పడి, ప్రభువా నువ్వు ఇక్కడ ఉండిని ఎడలా నా సహోదరుడు చావకుండా నేను. తర్వాత 33వ వచనంలో ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచ్చు. అంటే దీని అర్థం ఏంటంటే ఆమె ఎలా ఏడుస్తుందంటే, ఇప్పుడు ఎవరన్నా చనిపోయి శవానికి స్నానం చేపించి సమాధిలో పెట్టేటప్పుడు ఎలా ఏడుస్తారు? పెద్దగా ఏడుస్తారు. 4-5 ఇల్లు ఒక 2 సందులు దాటిన తర్వాత కూడా ఆ యొక్క వాళ్ళ యొక్క వేడు వినిపించింది. నేను తప్పనట్లేదు. ఈమె ఇప్పుడు ఎలా ఏడుస్తుంది అంటే అంత గట్టిగా బిగ్గరగా ఏడుస్తుంది. అంత అంటే చనిపోయి ఎప్పుడు 4 రోజులు అయిపోయింది. 4 రోజులు అయిపోయినా సరే ఈమె అంత బిగ్గరగా ఏడుస్తుంది. ఈమెతో వచ్చిన వారు యూదులు కూడా ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారు. ఇదంతా ఏడుపు దేన్ని? ఆచారం. అర్థమైందా? వాళ్ళు ఏం చేశారు? యూదులు సంతాప దినాన్ని ప్రకటించారు. అది వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆచారం చేస్తున్నారు. అయితే ఇది వాళ్ళు ఏం చేస్తారు? యూదులు యెరూషలేము నుండి వీళ్ళ యొక్క ఊరికి వచ్చి వీరి ఆచారాన్ని కూడా వీరి మీద రుద్దుతున్నారు. వీరు అనుసరించేలాగా చేస్తున్నారు. చేస్తున్నప్పుడు మరియా కూడా ఏం చేస్తుంది? దాన్ని ఫాలో అవుతుంది. వారు ఎలా చెప్పారు, వాళ్ళు ఎలా ఏడుస్తున్నా తిని కూడా దాన్ని ఏమవుతుంది? కంటిన్యూ అయిపోతుంది. అందుకని యేసు ప్రభు వారు కలవరపడి ఆత్మలో మూలుగుచుంటే ఆత్మలో కదిలింపబడి కఠినంగా ఆయనకి బాగా కోపం వచ్చేసింది. దీని అర్థము ఇంకా గ్రీక్ భాషలో తర్జుమా చేయబడిన భాషలో చూస్తే కలవరపడిన దాని యొక్క మాటకు అర్థము కోపముతో. యేసు ప్రభు వారు అక్కడ విపరీతమైన కోపం వచ్చేసింది. ఎందుకు కోపం వచ్చింది అని అంటే, వాళ్ళు చేసే పని యేసు ప్రభు వారికి నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు అని అంటే, మనం చూస్తే మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనం చూడండి. అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. అంటే వీరేం చేస్తున్నారు? వీరి ఆచారాలను అనుసరించడం ద్వారా వీరేమవుతున్నారంటే వీరి యొక్క పెదవులు ఏం చేస్తున్నాయి? నన్ను గణపరుస్తున్నాయి, కానీ వారి హృదయం నన్ను హత్తుకోల, నా యుద్ధకు రాలేదు. అయితే ఎందుకు? ఇక్కడ మళ్ళా 10వ వచనంలో చూడండి, మీ తల్లిదండ్రులను గణపరచు వలనని తండ్రినైనను తల్లినైనను దూషించడానికి మరణశిక్ష విధింపవలని మోషే చెప్పను కదా. అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వల్ల నీకు ప్రయోజనమగునది ఏదో అది కోర్బాను అనగా దేవార్పితమని చెప్పిన ఎడల తన తండ్రికైనను తల్లికైనను ఏమీ చేయనీయక మీరు నియమించిన మీ పారంపర్యాచారం వల్ల దేవుని వాక్యం నిర్ధకము చేయుదురు. అంటే దీని అర్థం ఏంటంటే యేసు ప్రభువారు ఏమని చెప్తున్నారంటే,
మోషే మనకి ఒక ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఏమనుంది, నీ తల్లిని నీ తండ్రిని నువ్వు గౌరవించాలి, సన్మానించాలి, వాళ్ళని దూషించకూడదు, దూషిస్తే నీకు మరణశిక్ష వచ్చిందని మోషే నియమించాడు. ఆ మోషే నియమించిన ధర్మశాస్త్రాన్ని ఈ యొక్క పెద్దలు, ఈ యొక్క మత గురువులు వాళ్ళు ఏం చేశారు, ఎలా మార్చారంటే, నీ తండ్రికి నీ తల్లికి నువ్వు ఏ విధంగా ఉపయోగపడతావో, నీ వలన ఏవైతే ప్రయోజనకరంగా ఉండిద్దో అదేం చేయాలి, దేవార్పితములు అంటే దేవునికి అర్పించాలి. దేవునికి అర్పించినప్పుడు అంటే ఇప్పుడు నేనున్నాను, నా తల్లిదండ్రులకి నా వల్ల ఉపయోగం ఏంటి, నేను ఉద్యోగం చేస్తే శాలరీ వచ్చింది, వాళ్ళ ద్వారా వాళ్ళు పోషించబడతారు. అయితే ఇప్పుడేంటి, నా యొక్క శాలరీ వారికి ఏమైంది, ప్రయోజనకరంగా ఉంది. ఈ ప్రయోజనకరంగా ఉన్న తీసుకొచ్చి దేవార్పితము అంటే దేవునికి అర్పించాలి. దేవునికి అర్పించినప్పుడు అనంటే అదేంటి, యాజకులు వాళ్ళు తీసుకుంటారు. సో మీరేం చేస్తున్నారు, దేవుని అది చేయటం వల్ల దేవుని యొక్క వాక్యము నిరర్ధకం చేస్తున్నారు. అంటే ఆ వ్యక్తి మామూలుగా ఏం చేయాలి, తన తండ్రిని సన్మానించాలంటే వారిని బాగుగా చూసుకోవాలి, వారికి అక్కర్లను తీర్చాలి. ఆ యొక్క పనిని చేయకోకుండా మీ మత గురువులు ఏం చేస్తున్నారు, అది దేవార్పితం దేవునికి అర్పించేసేయాలని అంటున్నారు. సో ఇవంతా ఏం చేస్తున్నారు, వాళ్ళు చేసిన మత ఆచారాల ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క వాక్యము ఫలించుకోకుండా, కార్యం జరిగించుకోకుండా నిర్ధకం అవ్వేలాగా వారు చేస్తున్నారు. అందుకనే దేవునికి అక్కడ కోపం వచ్చింది. అట్లాగే ఈ మరియా మార్త విషయంలో కూడా ఎప్పుడైతే వీరు లోకం యొక్క ఆచారాల్ని వారికి పరిచయం చేస్తున్నారో యేసు ప్రభు వారికి కోపం వచ్చింది. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క కార్యము జరగనీయకోకుండా వారు అక్కడ ఆటంకపరుస్తున్నారు. అయితే మనం ఇక్కడ మళ్ళా చూసుకుంటే, ఇక్కడ కింద వచనంలో 38లో కూడా మరలా తనలో 37 వారిలో కొందరు ఆ గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతనని చావకుండా లేడా అంటే ఇక్కడ ఏంటి, గుడ్డి వాళ్ళ కళ్ళు తెరిచిన ఈయన ఇక లాజరు చచ్చిపోకుండా చేయలేడా అని అంటున్నారు. అంటే వీళ్ళందరూ భావం ఏంటంటే, మేము ఎప్పుడు సమయాన్ని మేము నిర్ణయించామో ఆ సమయానికి మీరు రావాలి. అంటే లాజరు రోగిగా ఉన్నప్పుడు వర్తమానం పంపించినప్పుడు యేసు ప్రభు వారు అప్పుడే రావాలి, తర్వాత వచ్చినప్పుడు కాదు. అంటే దేవుని యొక్క పర్ఫెక్ట్ టైము, దేవుని యొక్క సరైన సమయం కొరకు వీరు ఎదురు చూడట్లేదు, కానీ వీరికి అనుకూలమైన సమయంలో కార్యం జరగాలని వీరేం చేస్తున్నారు, ఆశపడుతున్నారు. అందుకని యేసు ప్రభు వారికి కోపం వచ్చింది. మళ్ళా అక్కడ ఏం చేశారు, ఆత్మలో మూలిగారు ఈ జరిగిన సందర్భం అయిన తర్వాత. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ లోకపు ఆచారాలన్నిటినీ వాళ్ళకి వృద్ధేయటం ద్వారా ప్రజలు ఏమవుతున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారు. మనం చూసుకుంటే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు ఈ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి అనంటే ఇక్కడ ఏమంటున్నాడు, ఈ లోక మర్యాదను మీరు అనుసరించడం మానేసేయాలి, ఈ లోకపు ఆచారాలు అనుసరించడం మానేసేయాలి. అంటే మనం చర్చకు వస్తాము, అన్ని చేస్తాము, పాటలు పాడతాము, ఆరాధన చేస్తాము, అన్ని చేస్తాము. లోకపు ఆచారాలు మనం అనుసరించట్లేదా? ఖచ్చితంగా అనుసరిస్తున్నాం. ఒక విధురాలు ఎదురుగా వచ్చినప్పుడు ఏమవుతాం, పక్కకు పోయి వెళ్ళిపోతాం. ఎవరైనా తుమ్మితే ఏం చేస్తాము, ఆగిపోతాము. తర్వాత బల్లి మీద పడిపోతే బంగారం పట్టుకుంటాం. తర్వాత ఏం చేస్తారు, బల్లి కరిస్తే అమ్మో చచ్చిపోతాం. ఏంటి ఇవన్నీ ఆచారాలా కదా? ఒక ఆషాఢంలో పెళ్లి చేయకూడదని అంటారు, ఇది ఆచారమా కదా? దేవుడు సమయాన్ని నిర్ణయించినప్పుడు ఆయన అంతా మంచిది అని సెలవిచ్చినప్పుడు ఈ రోజు మంచిది ఈ రోజు చెడ్డదని ఆయన అంటానికి వీలు లేదు. అమావాస్య చూడకూడదు, నెలపొడుపు చూడకూడదు, ఇవన్నీ ఏంటి ఆచారాలు. ఈ ఆచారాలన్నీ ఆచరించడం ద్వారా మనం ఏం చేస్తున్నాము, దేవుణ్ణి హత్తుకోలేకపోతున్నాం, దేవుని హృదయపూర్వకంగా ఆరాధించలేకపోతున్నాం, దేవునికి కోపం తెప్పించేస్తున్నాం. ఈ మరియా కూడా ఏం చేసింది, వారు ఏడుస్తున్నా, వారు ఎందుకు వచ్చారు, సంతాపాన్ని ఇంకా ఏడుపు కంటిన్యూ చేయడానికే వచ్చారు. మరియా కూడా ఏం చేస్తుంది, వాళ్ళతో కలిసి ఏడుపు కంటిన్యూ చేస్తుంది. అందుకు యేసు ప్రభు వారికి అక్కడ కోపం వచ్చింది. యేసు ప్రభు వారికి తన వాక్కులో శక్తి లేదా, భూమి కలుగుని కాకండి కలిగింది, లాజరు బయటికి రానగానే బయటికి రాలేడా, బయటకు వస్తాడు. ఆయన ఏడుస్తున్నా లాజరు బయటకు వస్తాడా? కాదు. ఆయన అక్కడ ఎందుకు ఏడ్చాడు, ఆమె యొక్క మరియా దేవుని యొక్క బోధన వింటుంది, దేవుని ఎరిగి ఉంది, అన్ని దేవుని గురించి తెలుసు. మార్త యేసు ప్రభు వారికి అతిథి మర్యాద చేయాలనే ఉండిద్ది కానీ మరియా యేసు ప్రభు వారి దగ్గరుండి
వాక్యం వింటుంది, అంతా చేస్తుంది, కానీ ఏం చేస్తుంది? లోకం యొక్క ఆచారాలు విడిచిపెట్టట్లా. వాళ్ళు వచ్చి రుద్దినా సరే దాని నుండి బయటకు వచ్చేసేయాలి. ఇదిగో నా తమ్ముడు చనిపోయాడు, నా తండ్రి స్వస్థపరిచి నా తండ్రి నాకు తోడుగున్నాడని మాట్లాడాలి. కానీ వారితో పాటు వారి ఆచారాలను ఆమె ఏం చేస్తుంది? అనుసరిస్తుంది. వారు యేసు ప్రభు వారికి కోపం వచ్చింది. ఆయన ఇక్కడ ఆమె ఏడ్చు, ఆమెతో పాటు వచ్చిన వారు ఏడ్చు చూచి ఆయనకు కోపం వచ్చింది. అక్కడ కలవరపడ్డాడు, ఆయనకు కోపం వచ్చింది. అలాగే మనం కూడా దేవుని మందిరానికి వస్తున్నాం, అన్ని చేస్తున్నాం, కానీ మనలో ఏం లేదు, దేవుని మీద నిజంగా అది ఆధారపడటం లేదు. దేవుని మీద ఆచారాలన్నీ ఖచ్చితంగా చేస్తున్నాము. ఇదిగో ఇది చేస్తే ఇదే అని మనం ఏం చేస్తున్నాం? ఆచారాలంటే మనం బయటకు రావట్లేదు. కాబట్టి దేవునికి మనం ఏం చేస్తున్నాం? కోపం తెప్పించేలాగా చేస్తున్నాము. అయితే వీరేం చేస్తారు? దేవునికి కోపం తెప్పించేలాగా చేసినా సరే యేసు ప్రభు వారు ఆయన ప్రేమ కలిగిన వాడు కాబట్టి ఆయన ఏం చేశాడు? తన సహోదరిని బ్రతికించాడు. ఇక్కడ మనం ఏం చూసుకుంటే ఏమంటాడు? లోక మర్యాదల మీద అనుసరింపక ఏమనంటున్నాడు? ఉత్తమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుటమున రూపాంతరము పొందుడి. అంటే ఏమంటున్నాడు? లోకపు మర్యాదలన్నీ మీరు మానేసి తర్వాత మీరు ఏం చేయాలి? మీ మనస్సు మారాలి, దేవుని వైపుకి తిప్పి ఆత్మలో ఎదుగుతూ, అంటే రూపాంతరం పొందాలి. రూపాంతరం అనేది లోపల జరిగేది మాత్రం కాదు, రక్షణ లోపల జరిగేది, హృదయంలో జరిగేది. కానీ రూపాంతరం అనేది మనకు కనిపించాలి. మన వినికిడిలో మార్పు రావాలి, మనం చూసే పద్ధతిలో మార్పు రావాలి, మన నడవడిక మార్పు రావాలి, మన మాట తీరు మార్పు రావాలి, అన్నిటి విషయాల్లో మనం మార్పు రావాలి. అప్పుడే మనం ఏమవుతాం? రూపాంతరము, క్రీస్తు సారూప్యంలోనికి మనం ఏమవుతాము? మార్చబడతాము. ఒకేసారి రూపాంతరం అసంభవము. కొంచెం మనం ఏమవ్వాలి? రూపాంతరం అవుతూ ఉండి దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. ఆయన మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశం ఏమై ఉన్నది, ఆయన మనకి ఏం చదివిస్తున్నాడు అని మనం తెలుసుకోవాలి. కానీ ఈ మరియ మార్త వీళ్ళు ఏం చేశారు? దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. వీళ్ళకి అనుకున్న సమయాన్నే యేసు ప్రభు వారు బాగు చేయాలి, నా తమ్ముడిని స్వస్థపరచాలి, నా తమ్ముడిని బ్రతికించాలి అని అనుకున్నారు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే యేసు ప్రభు వారు వచ్చి బయటికి రానంగానే వారు బయటకు వచ్చేసారు. ఎందుకు బయటికి? దేవుడు మన అలాగా హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. ఆ దర్శనము నిర్ణయ కాలంలో జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది. అది తప్పక నెరవేరును, అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. అనంటే ఇక్కడ మనకి సమయము, అక్కడ మరియ మాత దగ్గర సమయం అయిపోయింది. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? దర్శన కాలము, దర్శనం నెరవేరే వరకు, అంటే ఆ యొక్క నిర్ణయ సమయము వచ్చే వరకు మనం ఏమంటున్నాడు? వేచియుండు అని అంటున్నాడు. దేవుని చిత్తాన్ని మనం తెలుసుకున్నాక మనం ఏం చేయాలి? ఆ యొక్క నిర్ణయ కాలం వరకు మనం ఏం చేయాలి? వేచి ఉండాలి. యేసు ప్రభు వారు మరియ మార్తని ప్రేమించారు. కానీ మరియ మార్త వీళ్ళు ఏం చేశారు? దేవుని సమయం కొరకు వారు ఎదురు చూడలేదు. వారు అనుకున్న సమయంలోనే వారు ఏం చేయాలి? కార్యం చేయాలని అంటున్నారు. యూదులు కూడా ఇదిగో ఈ గుడ్డోళ్ళను నువ్వు బాగు చేసినప్పుడు ఈ చనిపోయేవాడిని నువ్వు చావుకోకుండా చేయలేవా అని అంటున్నాడు. అంటే ఇప్పుడు ఒకవేళ ఒక తల్లి గర్భం ధరించినప్పుడు ఆ లోపల ఉన్న శిశువు పెరుగుతూ ఉండిద్ది. ఆ యొక్క తల్లికి ఆ శిశువు మీద బాగా ప్రేమ వచ్చేసి నా పిల్లోడు ఎలా ఉన్నాడు, నా పొలిగ్గా ఉన్నాడో లేదో అని ఆత్రంగా 6వ నెలలోనే ఆపరేషన్ చేయించేసుకొని బిడ్డను తీసుకొస్తే ఆ బిడ్డ ఎలా ఉండిద్ది? కాళ్ళు చేతులు ఉండవు, సరిగ్గా తయారవ్వదు బిడ్డ. ఆ బిడ్డ పూర్తిగా తయారవ్వాలంటే నిర్ణయ కాలం దాకా ఆగాలి. 9 నెలల వరకు ఆమె వెయిట్ చేయాలి. లేదు నా బిడ్డ నన్ను చూడాలి, వాడు ఎవరు పోలికున్నాడో నేను చూడాలి, ఎవరు ఎలా ఉన్నాడో చూడాలని ఆత్రంగా తీసేస్తే ఆ బిడ్డ కాళ్ళు చేతులు లేకపోతే జీవితాంతం ఆ బిడ్డ నువ్వు చేస్తూ ఉండాలి. ఒకవేళ దేవుడు ఆయుషిస్తే ఆ బిడ్డ ఆ బిడ్డ నువ్వే తినిపియాలి, అన్ని నువ్వే చేయాలి. చాకిరి నీకే శ్రమ అంటే ఇక్కడ దేవుడు మనకేం చెప్తున్నాడు? నా సమయం కొరకు ఎదురు చూడు, ఆతురపడద్దు, గించుకోవద్దు. ఏంటి మనం కొన్ని ఈ సమయాన్ని చేయాల్సిందే దేవా అని గించుకుంటాం, ఏడ్చేస్తాం, అన్నీ చేసేస్తాం. అప్పుడు
అది దేవుడు కోపంగా ఇలా గిరాటేసి ఇసిరేస్తే అది మనకి క్షేమం కాదు. ఎప్పటికీ మనకి క్షేమం కాదు. ఆయన మనకి ప్రేమతో ఇచ్చేది అది మనకి క్షేమము. అలాగే దేవుడు మనకి ఏం చెప్తున్నాడు, నా నిర్ణయ కాలం వరకు మీరు ఎదురు చూడండి అని అంటున్నాడు. మనం కూడా ఆయన యొక్క నిర్ణయ సమయం వరకు మనము ఎదురు చూడాలి. మధ్యలో మనకి ఆయాసం వచ్చింది, కోపం వచ్చింది. అమ్మో దేవుడు నన్ను చూస్తున్నాడా, నన్ను ఇంకా ప్రేమిస్తున్నాడా, మరి నన్ను మర్చిపోయాడా, నాకు ఇంకా జరగట్లేదంటే కార్యము అని మనకేమనిసి అనేకమైన ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు వచ్చినప్పుడు దేవుడు మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే 2 తిమోతి 2వ అధ్యాయము 13 మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడిగా ఉండును. ఆయన తన స్వభావంకు విరోధముగా ఏదియూ చేయలేడు అనంటే, మనకి నమ్మకం లేకపోయినా సరే మనం అనుకునే సమయంకు పరిస్థితి చేజారిపోయే సమయానికి యేసుప్రభువు మనల్ని మర్చిపోయారా అని మనం ఏం చేస్తాము, మన యొక్క విశ్వాసాన్ని కోల్పోతాము. ఈ యొక్క మరియా మార్త కూడా ఏ విధంగా తన సహోదరిని కోల్పోయినప్పుడు ఒక రకమైన ఆయాసం పెట్టుకున్నారు, అలాగే మనం కూడా ఆయాసం పెట్టుకుంటాం. కానీ యేసుప్రభువు వారు ఏమంటున్నారంటే, మీరు నమ్మకం లేకపోయినా సరే నేను ఎవరిని నమ్మదగిన వాడిని కాబట్టి నేనేం చేస్తాను, కార్యం చేస్తాను. నా స్వభావానికి విరోధంగా నేను ఏది చేయను. ఏంటి యేసుప్రభువు వారి స్వభావం అంటే, యోబు గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనం. యోబు గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనం. విజ్ఞానము గల మనుష్యులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. తండ్రి స్వభావం ఏంటి? తండ్రికి అన్యాయం చేయటం రాదు. ఈ తండ్రికి దుష్కార్యం చేయటము ఎన్నటికీ రాదు. సో మనం ఏం చేయాలి, నిర్ణయ కాలం వరకు ఎదురు చూడాలి. మన యొక్క ఆచారాలు పద్ధతులు అన్ని విడిచిపెట్టి మనం తండ్రి సారూప్యంలోనికి మార్చబడుతూ ఆయన యొక్క చిత్తాన్ని మనం తెలుసుకొని మన ఆ యొక్క నిర్ణయ దర్శనం మన యొక్క చిత్తం అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క చిత్తం ఉండిద్ది. దేవుడు అంటే ఆయన మహిమ నిమిత్తమే మన అందరినీ చేశాడు. కానీ ఒక్కొక్క వ్యక్తి పట్ల ఆయన ప్రణాళిక ఒక్కొక్కలాగా ఉండిద్ది. నా పట్ల ఒకలాగా ఉండిద్ది, దైవజనుల పట్ల ఒకలాగా ఉండిద్ది. అట్లాగే మన తండ్రి మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశం ఏమైనదో తెలుసుకొని దాని ప్రకారం జీవిస్తూ దేవుని యొక్క సారూప్యంలోనికి మనం మార్చబడుతూ ఆ దర్శనం జరిగే వరకు, దేవుని యొక్క వాగ్దానం జరిగే వరకు, దేవుని యొక్క అద్భుత కార్యం మన జీవితంలో జరిగే వరకు మనం ఎప్పుడైతే ఎదురు చూస్తూ ఉంటామో దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. ఒక్కటే గుర్తుంచుకోవడం, దేవుడు అన్యాయం చేయడు, ఎప్పటికీ చేయడు. ఆయనకి అన్యాయం చేయటం అనేది ఆయనకి రాదు. రాదు కాబట్టే వీళ్ళకి అవిశ్వాసం ఉన్నా సరే, దేవుని నమ్మకపోయినా సరే, దేవునికి కోపం తెచ్చినా సరే ఆయన ఏం చేశాడు, లాజర్ని బ్రతికించాడు. అలాగే మన జీవితాల్లో కూడా ఆయన కార్యం చేస్తాడు. దేవుడి వాక్ మన వెనుకల్లో దీవించిన వాడు. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన నీ ఘనమైన నీ నామం కొందనాలు ప్రభువా. నువ్వు విడుదల చేసిన వాటిని అది మా జీవితంలో కార్యశక్తి కలుగు చేయలాగా మీరు ఎదురు చూపి మీరు సహాయం దయచేయండి. చేస్తున్నాం నడిచినాం తండ్రి.